దేశంలో ఒకే రోజు చోటు చేసుకున్న రెండు భయానక సంఘటనలు యావత్ని దిగ్భ్రాంతి కొలిపాయి. అంతకు మించి ఉగ్రవాదులు తమ విధ్వంస కాండను అమలు పరిచేందుకు అనుసరిస్తున్న కొత్త తరహా పోకడలు ఆందోళన కలిగిస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోట సమీపంలో ఓ మెట్రో స్టేషన్ వద్ద కారులో జరిగిన భారీ పేలుడు 13 మందిని బలిగొనగా మరో 24 మందిని గాయాలు పాలు చేసింది. పేలుడు తీవ్రత పరిసర జనాలను కకావికలం చేసింది. అనేక వాహనాలు ధ్వంసం కాగా చుట్టుపక్కల దుకాణాలు సైతం దెబ్బతిన్నాయి. ఇంతటి భారీ పేలుడుకు కారణం ఉగ్రవాదమే అయి ఉంటుందనే కోణంలో ఇంటెలిజెన్స్ వర్గాలు దర్యాప్తు చేపట్టాయి. మరోవైపు అదే రోజు మరో చోట భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేశారు. 3 రాష్ట్రాలలో 3 వైద్యులు సహా 8 మందిని అరెస్ట్ చేసి ఆరా తీయగా ఆశ్చర్యపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. దీపావళి రోజున దేశాన్ని అల్లకల్లోలం చేసేందుకు భారీ ఎత్తున మందుగుండు సామగ్రిని సమకూర్చుకోవడమే కాదు, విద్యావంతుల్ని తమ వైపు తిప్పుకుని వారి సహాయంతో విధ్వంస కాండకు ఉగ్రవాదులు పథక రచన చేస్తున్నారని తేలడం విస్తుగొల్పుతోంది. దేశ రాజధాని ఢిల్లీ కార్ పేలులతో సంబంధం కలిగిన ఉగ్రవాద ముఠా ఉత్తరప్రదేశ్లోని మతపరమైన ప్రదేశాలను, ముఖ్యంగా అయోధ్య, వారణాసిని లక్ష్యంగా చేసుకుందని నిఘా వర్గాలు కనుగొన్నాయి. అయోధ్యలో భారీ పేలుడుకు ఈ బృందం ప్రణాళిక రచించిందని, ఢిల్లీ పేలుడు కేసులో అరెస్ట్ అయిన డాక్టర్ షాహీన్ షాహిద్ స్లీపర్ సెల్స్ ని ఇప్పటికే యాక్టివేట్ చేశాడని నిఘా వర్గాలు చెప్తున్నాయి. ఈ ప్రణాళిక అమలుకు ముందే యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ATS తో పాటు స్థానిక పోలీసులు సాగించిన వరుస దాడులు, అరెస్టులు ఉగ్రవాద నెట్వర్క్ ని ఛేదించడానికి దారితీశాయి. ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు ఉగ్రవాదుల ముఠా ప్రణాళికలో భాగం కాదని విచారణ అధికారులు అనుమానిస్తున్నారు. ప్రాథమిక పరిశోధనల ప్రకారం పేలుడు పరికరంలో టైమర్ లేదా రిమోట్ ట్రిగర్ లేదు. దీని ప్రకారం చూస్తే పేలుడు ప్రమాదవశాత్తు లేదా బయటపడుతున్నామన్న ఆందోళన కారణంగా ఏదో ఒక ఘటన జరగాలని అనుకుని చేసి ఉంటారని సూచిస్తోంది. అనుమానితులు పేలుడు పదార్థాలను రవాణా చేస్తుండగా అది పేలిపోయిందని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ఫరీదాబాద్ లో భద్రతాధికారులు నిర్వహించిన ఆపరేషన్ లో ఉగ్ర కుట్రలో భాగమైన వారు వైద్యులని తేలటం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. తాజాగా ఈ టెర్రర్ మాడ్యూల్ వెనుక ఉన్న ప్రధాన సూత్రధారిని అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఇర్ఫాన్ ని అరెస్ట్ చేశారు. అతడి గురించి ఆరా తీయగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇర్ఫాన్ జమ్మూ కాశ్మీర్ లోని షోపియాన్ ప్రాంతం వైద్య విద్యార్థులకు ఉగ్రవాద భావాజలాన్ని నూరిపోయడంలో కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తోంది. గతంలో అతడు శ్రీనగర్ లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో పారామెడికల్ సిబ్బందిగా పనిచేశాడు. నౌగాంలోని ఓ మసీదులో కలిసిన కొందరు మెడికల్ స్టూడెంట్స్ తో సంబంధాలు కొనసాగించాడు. పాకిస్తాన్ కు చెందిన జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థ నుండి ప్రేరణ పొందిన ఇర్ఫాన్ ఫరీదాబాద్ లోని వైద్య విద్యార్థులకు ఉగ్రవాద భావజలాన్ని నూరిపోసినట్టు తెలుస్తోంది. జైషేకు సంబంధించిన వీడియోస్ ని పదే విద్యార్థులకి చూపించినట్టు సమాచారం. ఇంటర్నెట్ కాల్స్ తో ఆఫ్ఘనిస్తాన్ లోని కొంతమందితో సంప్రదింపులు జరిపినట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఉగ్రవాద భావాజాలాన్ని విద్యార్థుల్లో అణువణువున నింపినట్టు నిఘా వర్గాలు చెప్తున్నాయి. డాక్టర్ ముజమ్మిల్ ఉమర్ ఈ మిషన్ లో చురుగ్గా ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తం మాడ్యూల్ ని ఇర్ఫాన్ రూపొందించినట్టు నిఘా వర్గాలు తెలిపాయి. ఈ మాడ్యూల్ బయటపడిన నేపథ్యంలో భయాందోళనకు గురైన ఉమర్ ఢిల్లీ పేలుడుకు కారణమైనట్టు తెలుస్తోంది. ఉమర్ కు ఇర్ఫాన్ తో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నట్టు వెల్లడైంది. ఇక ఇటీవల అరెస్ట్ అయిన డాక్టర్ షాహీన్ ఈ మాడ్యూల్ కి ఫైనాన్షియర్ గా ఉన్నట్టు నిఘా వర్గాలు తెలిపాయి. అధికారుల విచారణలో ఉగ్రవాద నెట్వర్క్ హాస్పిటల్స్, ఇతర రద్దీగా ఉండే ప్రాంతాలను కూడా టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. నిందితులు లక్ష్యంగా చేసుకున్న ప్రాంతాల్లో అధిక రద్దీ ఉండే హాస్పిటల్స్, జనసమర్థం ఉన్న ప్రదేశాలు ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో భద్రతా సంస్థలు తాజాగా కమ్యూనికేషన్ రికార్డ్స్, డిజిటల్ ట్రయల్స్ అండ్ ఈ మాడ్యూల్ ఉత్తర భారతదేశంలో చురుగ్గా ఉన్న ఉగ్రవాద సంస్థల మధ్య సంబంధాలను పరిశీలిస్తున్నాయి. దేశంలో శాంతి భద్రతలకు సవాల్ విసిరేందుకు ఉగ్రవాదులు సాగిస్తున్న ప్రయత్నాలు ఈనాటివి కాదు. 1985లో ట్రాన్సిస్టర్ బాంబ్స్ తో 49 మందిని బలిగొనడం ద్వారా తమ దాడులను ఆరంభించిన ముష్కరులు పార్లమెంటుపై దాడి సహా పలుమార్లు హింసాకాండకు తెగబడ్డారు. ఈ 40 ఏళ్లలో ఢిల్లీలో జరిగిన ఉగ్రవాద దాడుల్లో 92 మందికి పైగానే మరణించినట్టు ఇన్స్టిట్యూట్ ఫర్ డిఫెన్స్ స్టడీస్ చేపట్టిన అధ్యయనంలో తేలింది.
అయితే కొంతకాలంగా ఉగ్రవాదాన్ని మూలాలతో సహా లేకుండా చేసేందుకు భారత ఇంటెలిజెన్స్ వర్గాలు తీవ్రంగా కృషి చేశాయి. దేశ విదేశాలలో పాతుకుపోయిన ఉగ్ర మూలాలు కదులుతూ ఉండటంతో ఊపిరి సలపని ఉగ్రవాదులు డాక్టర్స్ తో వైట్ కాలర్ టెర్రరిజం ఎంచుకున్నారు. ఈ విషయం తాజాగా వెలుగు చూసిన ఉగ్ర కుట్రతో వెల్లడైంది. భారతదేశంలో తమ ఆటలు ఇక సాగవని తెలుసుకున్న జైషే మహమ్మద్, ఐఎస్ఐఎస్ కు అనుబంధంగా పనిచేస్తున్న ఏజేయుహెచ్ ఉగ్ర సంస్థ ఉన్నత విద్యావంతులను లోబరుచుకుని వారి సహాయంతో ధ్వంసరచన అమలుకు ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఓ మహిళా వైద్యురాలితో సహా ముగ్గురు డాక్టర్స్ ని అరెస్ట్ చేసి వారి నుంచి భారీ ఎత్తున పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకోవటం ఈ వాదనకు బలం చేకూరుస్తోంది. ఫరీదాబాద్ లో అరెస్ట్ అయిన ఒక డాక్టర్ ఇంట్లో 360 కిలోల పేలుడు పదార్థాలు లభ్యం కావడాన్ని చూస్తే విద్యావంతులు సైతం ఉగ్రవాదం వైపు ఎంతలా అట్రాక్ట్ అవుతున్నారో మనకి అర్థమవుతోంది. హైదరాబాద్ కు చెందిన మరో డాక్టర్ స్వయంగా ఓ ప్రమాదకరమైన రెసిన్ అనే విషయాన్ని తయారు చేస్తున్నట్టు వెల్లడైంది. ఈ విషయం అత్యంత ప్రమాదకరమైన విషయాలలో ఒకటని నిపుణులు చెప్తున్నారు. ఈ విష ద్రావకాన్ని ఆలయ ప్రసాదాలలోనూ మంచినీళ్లలోనూ కలిపి అమాయకుల ప్రాణాలు హరించడమే సదరు వైద్యుడు పథకం అని వెల్లడి కావటం ఒళ్ళు జలధరించేలా చేస్తోంది. అంటే బాంబులు, ఆత్మాహుతి దాడులతోనే కాకుండా సామూహిక విష ప్రయోగాలు చేసి వేలాది మంది అమాయకుల ప్రాణాలను కబళించాలన్నది ఉగ్రవాదుల దుర్మార్గపు ఆలోచనగా తెలుస్తోంది. దేశంలో వైట్ కాలర్ ఉగ్రవాదం బలపడుతున్నట్టు తాజా ఘటనలను బట్టి తెలుస్తోంది. ప్రాణాలను రక్షించవలసిన వైద్యులే ఉగ్రవాదులై అమాయకుల ప్రాణాలను హరించుకోవాలనుకోవటం అమానుషం. ఢిల్లీలో నరమేధం సృష్టించిన వారిని చట్టం ముందు నిలబెట్టి తీరుతామన్న ప్రధాని మోదీ ప్రతిన మేరకు ఆ కిరాతకులందరినీ దర్యాప్తు సంస్థలు సమిష్టిగా వడివడిగా వేటాడాలి. ఉగ్రవాదాన్ని జాతీయ విధానంగా మార్చుకున్న పాకిస్తాన్ కొన్ని దశాబ్దాలుగా ఇండియాపై ప్రచ్ఛన్న యుద్ధం చేస్తోంది. మత ఛాందస భావాలను తలకెక్కించి యువతను నరహంతక ముష్కరులుగా మార్చి అధునాతన ఆయుధాల వాడకంలో వారికి శిక్షణనిచ్చి భారతావనిపైకి ఎగదోస్తోంది. ఈ నేపథ్యంలోనే గడిచిన 25 ఏళ్లలో మన దేశంలో 24,495 ఉగ్రవాద సంబంధిత దారుణ ఉదంతాలు నమోదయ్యాయి. వాటిలో 22,000కు పైగా నిండు జీవితాలు బలయ్యాయి. సరిహద్దుల్లో చొరబాట్లను కట్టడి చేయడంలో మన భద్రతా బలగాలు విజయం సాధిస్తూ ఉండటంతో పాక్ ఐఎస్ఐ దాని ప్రాపకంలోని ముష్కర మూకలు ఇప్పుడు మన వేలితో మన కంట్లోనే పొడిచే కుయుక్తులను పెద్ద ఎత్తున అమలు చేస్తున్నాయి. అవే ఇప్పుడు జాతీయ భద్రతకు పెను సవాళ్లు విసురుతున్నాయి. మతపరమైన విషయాల్లో ఆసక్తి కలిగిన విద్యార్థులు, వైద్యులు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, వృత్తి నిపుణులకు రకరకాలుగా ఆకర్షిస్తున్న సీమాంతర టెర్రరిస్ట్ సంస్థలు భారతావనిపై వాళ్లకు విద్వేష భావనలు నూరిపోస్తున్నాయి. తక్కువ ఖర్చుతో ఎవరికి వారుగా విధ్వంసాలు సృష్టించే విధంగా ప్రేరేపిస్తున్నాయి. సామాజిక మాధ్యమాల ద్వారా జరుగుతున్న ఈ చీకటి కార్యకలాపాలపై ఆరా తీయటం, స్వదేశానికి ద్రోహం తలపెట్ట చూసే వ్యక్తులను గుర్తించి తగిన కఠిన దండనలు విధించడం ఈ సమయంలో చాలా అవసరం. హైదరాబాద్ నుండి రాయచోటి, ధర్మవరం, విజయనగరం వరకు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉగ్రవాద రక్కసి జాడలు తరచూ వెలుగు చూస్తున్నాయి. ప్రతి చోట విరివిగా దొరికే వివిధ పదార్థాలు, రసాయనాలతో మారణాయుధాల తయారీకి తెగబడుతున్న ప్రబుద్ధుల దుస్సాహసాలు సమాజానికి పెనుముప్పుగా పరిణమిస్తున్నాయి. వాటిని నిరోధించాలంటే కృత్రిమ మేధ సాయంతో సైబర్ భద్రతను, స్థానిక పోలీస్ నిఘా వ్యవస్థలను పటిష్టపరచాలి. మొక్కై వంగనిది మానై వంగున అన్నట్టు మొగ్గ దశలోనే ఈ తరహా ఉగ్రవాదాన్ని మట్టుబెట్టకపోతే భరత జాతి ప్రమాదపు టంచుల్లోకి జారుకుంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ముందుగా ఢిల్లీ పేలుళ్లకు కారకులెవరో, వారి వెనుక ఉన్నదెవరో కూపిలాగి వారి భరతం పట్టాలి. ఈ పేలుళ్లకు ఉగ్రవాదులే కారణమని, వారికి ఊతమిచ్చింది దాయాది దేశమేనని తేలిన పక్షంలో అంతర్జాతీయ సమాజాన్ని జాగృతం చేసి గట్టి గుణపాఠం చెప్పాల్సిందేనని అంటున్నారు పరిశీలకులు. భవిష్యత్తులో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే ఫలితం ఎంత దారుణంగా ఉంటుందో ఈసారి దాయాదికి మరింత స్పష్టంగా తెలియజేయాలని చూస్తున్నారు.